చూస్తే మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి సెగ తగులుతోంది. నగరి సీటు మళ్లీ రోజాకిస్తే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు లోకల్ వైసీపీ నేతలు. తిరుపతి జిల్లా వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రోజాకి తప్ప ఇంకెవరికి సీటు కేటాయించినా గెలిపించుకొని తీరుతామని చెబుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఐరన్ లెగ్ గా ముద్రపడిన రోజాను తమ కష్టంతో 2 సార్లు గెలిపించామని గుర్తు చేస్తున్నారు. అసమ్మతి భగ్గుమంటున్నా తన ప్రచారం తాను చేసుకుపోతున్నారు మంత్రి రోజా. ఈసారి కూడా తనను గెలిపించి హ్యాట్రిక్ కట్టబెట్టాలని కేడర్ కి పిలుపునిచ్చారు ఆమె. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సొంత పార్టీ నుంచే రోజాకి నిరసన సెగలు తగులుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రోజా ఏం చెప్తున్నారు? ఇప్పటికే దీనిపై ఆల్రెడీ రోజా భర్త సెల్వమణి కమెంట్ కూడా చేశారు. మరి రోజా తరపున ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి? అంటే ఖచ్చితంగా రోజా మాత్రం చాలా ధీమాగా ఉంది. రోజా వర్గం చెప్తోంది ఖచ్చితంగా రోజా ఈసారి హ్యాట్రిక్ సాధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది కాబట్టి నగరిలో కూడా రోజానే గెలుస్తుందని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2019 నుంచి కూడా 5 ఏళ్లుగా రోజా వ్యతిరేక వర్గానికి మధ్య ఫైట్ నడుస్తుంది. ఇది ఎన్నికల సమయము, మరి కొన్ని రోజుల్లోనే ఎన్నికలున్న పరిస్థితుల్లో బిగ్ ఫైట్గానే మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోజాకి 5 మండలాల్లో 5 అసమ్మతి నేతలు తలనొప్పిగా మారిపోయిన నేపథ్యంలోనే ఇప్పటికీ అధిష్టానానికి చాలాసార్లు అల్టిమేటం జారీ చేశారు. ఖచ్చితంగా రోజాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆమె ఓడిపోతుంది, ఆ ఓటమికి తాము బాధ్యులము కాదు అంటూ వ్యతిరేక వర్గం అంతా మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజా మాత్రము తన చలువతోనే తన దయాదాక్షిణ్యాలతోనే ఎవరైతే అసమ్మతి నేతలుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తాను ఇచ్చిన లెటర్ల ద్వారానే పదవులు దక్కాయి. వాళ్ళందరికీ నేను ఏమాత్రము ద్రోహం చేయలేదు, వాళ్ళకి న్యాయమే చేశానని రోజా చెప్తుంది. రోజా భర్త కూడా ఖచ్చితంగా రోజాకు అనుకూలంగానే, రోజాకి ఎవరైతే అసమ్మతి నేతలుగా ముద్రపడి వ్యవహారాలు కార్యకలాపాలు సాగిస్తున్నారో వాళ్ళకి దీటుగానే సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితము ఆర్కే సెల్వమణి చేసిన కామెంట్స్ మరింత హీట్ పుట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజా మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఖచ్చితంగా మంత్రిగా ఈ 2.5 ఏళ్లలో నగరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేశాను, నియోజకవర్గంలో క్యాడర్ అంతా తన వైపే ఉంది, నేతలంతా కూడా తననే కోరుకుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రమే అసమ్మతి నేతలుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తాను, వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరము లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తుంది. మరోవైపు రోజాకు సంబంధించినటువంటి అనుచర గణంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉంటే వ్యతిరేక వర్గంగా ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి తప్ప పార్టీలోనే ఉంటూ తమకు వ్యతిరేకంగా పనిచేయడము, రోజా పైన విమర్శలు చేయడం అనేది సరైనది కాదు అని చెప్తున్న పరిస్థితి. అయితే అసమ్మతి గ్రూప్ను సంబంధించి ఇప్పటికే అధిష్టానానికి చాలాసార్లు రోజా ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఎవరైతే వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు 2 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అయితే వీళ్ళపైన మాట్లాడేందుకు, వీళ్ళపై కామెంట్ చేసేందుకు రోజా సుముఖంగా లేదు. అయితే ఖచ్చితంగా రోజా చెప్తున్నది అసమ్మతి వర్గం అంటూ ఏదీ లేదు. అసమ్మతి వర్గానికి తనకు ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు పార్టీలో ఉన్నా పార్టీ మాత్రం ఖచ్చితంగా తన అభ్యర్థిత్వాన్ని బలపరిచే అవకాశం ఉంది. తిరిగి తాను పోటీ చేస్తాను, ముఖ్యమంత్రిగా జగన్ ఆశీర్వదిస్తారు, అట్లాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వసారి తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా అయితే రోజా నగరిలో ప్రతి సభల్లో కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. అసమ్మతి భగ్గుమంటున్నా మరి తన ప్రచారం తాను చేసుకుపోతున్నారు మంత్రి రోజా. అసలు రోజా వర్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.